భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టెనిల్లు. తెలుగుదేశానికి చేనేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5% GSTని రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి 15 కోట్లు అవుతుంది. అది కూడా ఇస్తాం. థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ఇది కూడా పెండింగ్ పెట్టారు. ఈ రోజే 5,386 మందికి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం. నేతన్న భరోసా కింద అదనంగా 25,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీరు కష్టాల్లో ఉన్నారు, అందుకే ఇవన్నీ చేస్తాం.